హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన బిట్స్ అండి ఇవి. సోషల్ పేపర్ 2ఏకి సంబంధించిన మెథడాలజీ బిట్స్. ఇవి ప్రీవియస్‌గా జరిగిన మనకి 2024 అక్టోబర్‌లో జరిగింది కదా! ఆ ప్రీవియస్ జరిగిన పేపర్. ఆ పేపర్‌లో నుంచి నీ మెథడాలజీ బిట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ మెథడాలజీలో ఎలాంటి బిట్స్ ఎగ్జామినర్ అడిగాడు అనేదైతే చూడండి. ఈ ప్రీవియస్‌గా జరిగిన పేపర్ కాబట్టి మళ్ళీ మనకిప్పుడు టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి డిసెంబర్ 10థ్ నుంచి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి గదా! దాంట్లో మీకు ఈ పేపర్ ప్రాక్టీస్ చేయడం వలన మీకు దాంట్లో ఎగ్జామినర్ ఎలాంటి బిట్స్ అడుగుతున్నారనేది మీకు తెలుస్తుంది. దాని ప్రకారం మీ ప్రిపరేషన్‌ని కూడా ముందుకైతే వెళ్ళండి. ఇవి ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఎన్ని చేయగలిగారో అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే గిన కామెంట్ సెక్షన్‌లో మీరు క్వెషన్ నెంబర్ వేయండి. ఆన్సర్ మీరు పెట్టండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. టెట్, డీఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఛానల్‌లో ఉన్నాయండి. మీరు ప్రీవియస్‌గా మనకి ఇప్పుడు రిలీజ్ అయిన సిలబస్ కూడా ఉంది. ప్లస్ నోటిఫికేషన్‌లో ఏమేం చేంజెస్ ఉన్నాయి, నోటిఫికేషన్ అప్డేట్ కూడా నేను ఛానల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ అయితే చేశాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. అన్ అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించిన సిలబస్‌ని కూడా ట్రాన్స్‌లేషన్ చేసి అయితే పెట్టాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితది కంటెంట్. అందుకే ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోమంటున్నాను. ఛానల్‌లో ఉన్న వీడియోస్ మొత్తం మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అవన్నీ ప్లే లిస్ట్‌లో కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. మీరు ప్లే లిస్ట్‌కెళ్ళి కూడా మీరు చేసుకోండి. రోజు ఒక పేపర్ అయితే చేయండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ ప్రధానంగా ఈ దేశానికి చెందింది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. రష్యా, సెకండ్ ఆప్షన్ ఫ్రాన్స్, థర్డ్ ఆప్షన్ జర్మనీ, ఫోర్త్ ఆప్షన్ అమెరికా. ఇక్కడ మనకి అమెరికా 1986 జాతీయ విద్యా విధానం ప్రకారము సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో పొందుపరిచిన 10 మౌలిక అంశాలలో లేనిది. ఫస్ట్ ఆప్షన్ మన దేశ సంస్కృతి సంప్రదాయాలు, సెకండ్ ఆప్షన్ మానవత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదము, లౌకికత్వము, స్త్రీ పురుష సమానత్వము, సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించడం. సాంకేతిక దృక్పథాన్ని పెంపొందించడం అనేది కాదు. నూతన పాఠ్యపుస్తక రూపకల్పన ప్రధాన ఆధారాలు. ఫస్ట్ ఆప్షన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా విధానం 2020, విద్యా హక్కు చట్టం 2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యా ప్రణాళిక 2011. ఇక్కడ నూతన పాఠ్యపుస్తకాల్లో రూపకల్పనకు ప్రధానమైనటువంటి ఆధారము అనేది అడిగారు. ఏసిడి మాత్రమే అనేది ఇచ్చారు. ఏసిడి. ఇవన్నీ చూడండి మీరు పాఠ్యపుస్తకాలంటే ప్రణాళిక. ఇక్కడ ప్రణాళిక. ఈ ప్రణాళిక అని మీకు ఉందనుకోండి పాఠ్యపుస్తకాలకు సంబంధించింది. విదేశీ దండయాత్రలు వాయువ్య దిక్కు నుండి ఎందుకు జరిగాయి అనే విషయాన్ని విద్యార్థి అవగాహన చేసుకోవాలంటే భారతదేశ చరిత్రతో పాటు ఈ పరిజ్ఞానం కూడా అవసరము. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ భారతదేశ రాజకీయ చరిత్ర, భారతదేశ భౌగోళిక పరిజ్ఞానము, థర్డ్ ఆప్షన్ దండయాత్రల ఆర్థిక విధానము, ఫోర్త్ ఆప్షన్ ప్రాచీన భారతదేశ సాంస్కృతిక ఆచారాలు. భారతదేశ భౌగోళిక పరిజ్ఞానం. ఇంగ్లీషు, తెలుగు మీడియం 2 మీడియంలలో అయితే ఉన్నాయండి బిట్స్. ఇది విద్యార్థుల్లో ఆలోచన ప్రతిభను, సృజనాత్మకతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. నియోజనాలు, మేధోమథనము, థర్డ్ ఆప్షన్ పాత్ర పోషణ, ఫోర్త్ ఆప్షన్ సహకార అభ్యసనం. మేధోబంధనం విద్యార్థుల్లో ఆలోచనను, ప్రతిభను, సృజనాత్మకతను, సమస్య పరిష్కారాన్ని పెంపొందించేటివి మేధోమథనం. ఇక్కడ జతపరచమనేది ఇచ్చారు. సరికాని జతను గుర్తించండి. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఇది క్లియర్‌గా అయితే అబ్జర్వ్ అయితే చేయండి. చిత్రాన్ని పరిశీలించి చర్చించడము, మ్యాప్‌ను చదవడము, గ్రాఫ్ నుంచి పట్టిక తయారు చేయడము, ఇతరుల అభిప్రాయాలు గౌరవించడం. విషయ అవగాహన, పటాల నైపుణ్యము, సమాచార సేకరణ నైపుణ్యం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన మరియు ప్రశ్నించుట. ఇక్కడ సరికానిది మనకి ఫోర్త్ ఆప్షన్ సరికాదు.
గ్రాఫ్ నుండి పట్టిక తయారు చేయడం అనేది సమాచార సేకరణ నైపుణ్యము. మ్యాప్‌ను చదవడం అనేది పఠన నైపుణ్యము. చిత్రాన్ని పరిశీలించి చర్చించడం అనేది విషయ అవగాహన. ఉపాధ్యాయ విద్యలో గుణాత్మకత అభివృద్ధి తీసుకురావడానికి క్రింది సంస్థ కృషి చేస్తుంది. ఉపాధ్యాయ విద్యలో ఎన్‌సీటీసీ మనకి ఉపాధ్యాయ విద్యకు సంబంధించింది. ఎన్‌సీఈఆర్‌టీ అనేది మనకి సెంట్రల్ లెవెల్‌లో మనకి ఉంది. స్టేట్ లెవెల్‌లో ఎస్‌సీఈఆర్‌టీ ఉంటది. యూనిసెఫ్ అనేది వరల్డ్ వైడ్ అయితే ఉంటుంది. నాణేల సేకరణ అనేది నైపుణ్యము, అభిరుచి, వైఖరి, జ్ఞానము. ఇవనేది మీకు ఈ నైపుణ్యము, అభిరుచి వీటి గురించి కంపల్సరీగా అయితే ఒక బిట్ అయితే వస్తుంది. ఈ నాణేలు సేకరించడం అనేది అతని యొక్క అభిరుచి అయి ఉండదు. వ్యవసాయ ఆధారిత, ఖనిజాధారిత పరిశ్రమల మధ్య భేదాలు గుర్తించండి. ఈ ప్రశ్న ఈ నైపుణ్యం కిందకు వస్తుంది. ఇక్కడ వ్యవసాయ ఆధారిత, ఖనిజ ఆధారిత పరిశ్రమల మధ్య భేదాలు అనైతే అడిగారు. భేదాలను గుర్తించడం అనేది మీరు దేంతో గుర్తిస్తారో అవగాహనతోటి మీరు గుర్తించగలుగుతారు. జ్ఞానము, అవగాహన, వినియోగము వీటి నుంచి అయితే ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొని నీవు నిత్య జీవితంలో నువ్వు ఉపయోగించుకుంటే అది వినియోగం కిందకొస్తుంది. జ్ఞానము అంటే చదివిన దానిని గుర్తుపెట్టుకొని నీకు అవసరమైనప్పుడు దాన్ని యూజ్ చేస్తే దాన్ని జ్ఞానం కిందకొస్తది. నువ్వు వ్యాసరూప ప్రశ్నలు రాయడము, బిట్లు పూరించడము ఇలాంటివన్నీ కూడా జ్ఞానం కిందకైతే వస్తాయి. అవగాహన అని అంటే దాని మధ్య ఉన్నటువంటి 2 సంభాషణ మధ్య ఉన్న కంపారిజన్ అంటే మీరు అవగాహన చేసుకోవడం. ఏది నిజము, ఏది అసత్యం అనేది తెలుసుకోవడానికి మీరు అవగాహనను ఉపయోగిస్తారు. వినియోగం అంటే మీరు ఈ పాఠాన్ని చదివి తెలుసుకున్న దాన్ని నీ నిత్య జీవితంలో వినియోగించుకోవడం దాన్ని వినియోగం కిందకొస్తాయి. ప్రశంస అంటే ఎవరినైనా ఒక కవిని గురించైనా, ఒక సంస్థ గురించైనా మీరు ఆ సంస్థలో ఉన్నటువంటి మంచి విషయాలని మీరు ప్రోత్సహిస్తూ చెప్పడాన్ని, ప్రశంసిస్తూ చెప్పడాన్ని ప్రశంస కిందకైతే వస్తాయి. మళ్ళీ ఇవి అడుగుతారు. ఇవి ఏ రంగానికి చెందినవి? ఈ జ్ఞానాత్మక రంగానికి చెందినవా? భావావేశ రంగానికి చెందినవా? మానసిక చలనాత్మక రంగానికి చెందినవా? అని కూడా విడివిడిగా కూడా అడుగుతారు. వరుస క్రమంలో పెట్టమనైతే కూడా అడిగారు నిన్న డీఎస్సీలో. పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, అంతర్జాలము నుండి సేకరించిన చిత్రాల ఆధారంగా భారతదేశం మరియు అమెరికా రైతుల జీవన శైలి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. ఈ ప్రశ్న విద్యార్థుల్లో ఈ క్రింది నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. రైతుల జీవన శైలి మధ్య వ్యత్యాసం అనైతే అడిగారు ఇక్కడ. ఇక్కడ విషయ అవగాహన, సమాచార నైపుణ్యమా, సమకాలీన అంశంపైన ప్రతిస్పందన, ప్రశ్నించుట, ప్రశంస, సున్నితత్వం. ఇక్కడ క్వశ్చన్ చదవండి. పత్రికలు, పుస్తకాలు, వార్తాపత్రికలు, అంతర్జాలం నుండి సేకరించిన చిత్రాల ఆధారంగా భారతదేశము మరియు అమెరికా. మీరు క్వశ్చన్ని క్లియర్‌గా చదివితే మెథడాలజీకి సంబంధించి మీకు దీంట్లోనే ఆన్సర్ అయితే తెలిసిపోతుంది. ఇక్కడ విషయ అవగాహన. మీరు అక్కడి నుంచి విషయాన్ని అయితే సేకరించారు. తరువాత సమాచారం, అక్కడి నుంచి సమాచారాన్ని మీరు తీసుకున్నారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించడం. మీరైతే ప్రశ్నించడం లేదు. జీవన శైలి మధ్య వ్యత్యాసాలు కనుగొన్నారు కాబట్టి దీన్ని ప్రశ్నించట్లేదు, ప్రతిస్పందించట్లేదు. ఇది ప్రశంస, సున్నితత్వము. ప్రశంస, సున్నితత్వం అయితే కాదు. ఇక్కడ సమకాలీన అంశాలపైన ప్రతిస్పందించడము, ప్రశ్నించడము. ఇక్కడ ప్రతిస్పందిస్తున్నారు కాబట్టి మీరు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దీనికి ఏబీసీ అనేది కరెక్ట్. ప్రశంస, సున్నితత్వం అంటే మీరు పొగడడం లేదు. ఆ విషయాలు తెలుసుకొని మధ్య వ్యత్యాసాలు కనుక్కుంటున్నారు. సాంఘిక శాస్త్రంలోని భాగస్వామ్య అభ్యసన విధానం ప్రకారం పిల్లలు నేర్చుకోవడంలోని ముఖ్య పాత్రను పోషించే ప్రక్రియలు సరియైన వాటిని గుర్తించండి. భాగస్వామ్య అభ్యసన ముఖ్య పాత్రను పోషించే ప్రక్రియలు సరైన వాటిని గుర్తించండి. ప్రశ్నించడము, పరస్పర భావాలను పంచుకోవడము, నిరంతర అన్వేషణ, కంఠస్థం చేయడము. ఇక్కడ ప్రశ్నించడము, పరస్పర భావాలను పంచుకోవడము, కంఠస్థం చేయడము ఇవనేవి
మీకు సరైన సమాధానాలు. త్రిభాష త్రిపార్శ్వ బోధనోపకరణాలు లక్షణం కానిది. త్రిపార్శ్వ బోధనోపకరణాలు లక్షణం కానిది ఏంటని ఇచ్చున్నారు. పొడవు, వెడల్పు, ఎత్తు, పరిమాణం. ఇక్కడ కానిది ఏంటంటే పరిమాణం. ఈ క్రింది కార్యకలాపము సాంఘిక శాస్త్ర బోధనలో క్షేత్ర కృత్యమునకు ఉదాహరణ అనేది ఇచ్చారు. స్థానిక సమాజ సభ్యులతో ఇంటర్వ్యూలు నిర్వహించడము, చారిత్రక సంఘటనలపైన నివేదిక రాయడము. థర్డ్ ఆప్షన్ భారత రాజకీయాలపైన డాక్యుమెంటరీ చేయడము. ఫోర్త్ ఆప్షన్ పార్లమెంటును సందర్శించి లోక్సభ సమావేశాలను ప్రత్యక్షంగా పరిశీలించడము. ఇక్కడ స్థానిక సమాజ సభ్యులతో ఇంటర్వ్యూలు నిర్వహించడము సాంఘిక శాస్త్ర బోధనలో క్షేత్రకృత్యమునకు ఉదాహరణ. క్షేత్రకృత్యం. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. పార్లమెంటును మీరు సందర్శించి లోక్సభ సమావేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడము అనేది దీనికి సరైన సమాధానం. ఇప్పటివరకు అయితే మీరు ఈ 12 బిట్స్ అయితే చూశారు కదా. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే గిన లైక్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అయితే గిన లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా మోటివేషన్ తోటి మీకు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి ప్రీవియస్ పేపర్స్ మీ ముందుకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. టెట్ రాసే వాళ్ళందరికీ, డిఎస్సి రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. డిఎస్సి కూడా మనకి జనవరిలో నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. కంపల్సరిగా డిఎస్సి కూడా ఉంటుంది. అందరూ ప్రిపరేషన్ ఇలానే కొనసాగించండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.